కంప్లైంట్ లో సంతకం చేయడానికి మాత్రం కష్టంగా ఉంది కదా. చివరి దాకా ఆడి ఆడి ఇప్పుడు ఇంట్లోకే వచ్చేసాడు చూడు. మేడం నేను చెప్పేది కాస్త వినండి. నేను ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడికి రాలేదు. మరెందుకు మనుషులు లేనప్పుడు ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చా? అది కూడా అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు వచ్చా? నన్ను కాస్త మాట్లాడనివ్వండి. ఇక నువ్వేమి చెప్పద్దు, విన్న వరకు చాలు. అయ్యయ్యా, అసలు నీకు బ్యాంక్ జాబ్ ఇచ్చింది ఎవరు? దొరికిపోగానే ఎలా ప్లేట్ మారుస్తున్నాడో చూడు. పోలీసులు పిల్లవే. అరే మీరేం చేస్తున్నారు అసలు? నిరోష నువ్వేనే చెప్పు. నువ్వేం చెప్పక్కర్లేదురా. అమ్మాయిని తీసుకెళ్లి ఏం చేస్తున్నాడో. అమ్మాయి తనిగా ఉంటే ఇలాగే చేసేది. వీడికి కావాల్సిందే. అవునవును. నేను అప్పుడే చెప్పాను కదరా, వచ్చి జీపెక్కు. సార్ నేనే తప్పు చేయలేదు సార్. వీళ్ళందరూ కలిసి నన్ను అనవసరంగా ఇరికించారు సార్. వచ్చి జీపెక్కరా సావిత్రి. సార్ ఆయన రండి మేడం. నేనెందుకు రావాలి? చిన్న ఒక ఫార్మాలిటీ, మెడికల్ చెకప్, చిన్న ఒక స్టేట్మెంట్ రాసేసి పంపించేస్తాను. నువ్వు వాళ్ళతో వెళ్ళు, భయపడడానికి ఏం లేదు. మేము నీ కూడానే కదా ఉన్నాము. అదే చెప్తున్నాం కదా, జస్ట్ ఫర్ ఫార్మాలిటీస్. గంగా నువ్వు కూడా వెళ్ళమ్మా. ఆమె కొంచెం భయపడుతోంది కదా, అందువల్లనే. రా వెళ్ళు. రండి. నువ్వేం భయపడుకుంటురా. మేము ఉన్నాం కదా, ధైర్యంగా ఉండు. ఏడవద్దమ్మా. తన తోటి ఎంప్లాయీని పాడు చేయాలని చూసిన ఒక బ్యాంక్ ఆఫీసర్ అరెస్ట్. మంగళూరు కార్పొరేట్ బ్యాంక్ ఆఫీసర్ అయిన గోవింద్ అనే అతను తన తోటి ఉద్యోగిపై అత్యాచారం చేయబోయాడు. సరైన సమయానికి అక్కడ మహిళలందరూ వచ్చి తనని సేవ్ చేయబోయారు. దక్షిణ విల్లాలో ఉన్న తన ఇంటి లోపలికి వెళ్లి ఆ అమ్మాయిని పాడు చేయాలని చూశాడు. 2 నెలల క్రితం గోవింద్ కి వ్యతిరేకంగా విమెన్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. బాధితురాలైన నిరోష మహిళా అసోసియేషన్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ కావడం వల్ల ఈ సమస్య మరింత పెద్దది అయింది. ఆ అసోసియేషన్ లో అందరూ ముఖ్యమైన పదవిలో ఉండడం వల్ల, కరెక్ట్ అయిన సమయానికి అందరూ అక్కడ చేరుకోవడం వల్ల రేపు నుంచి తను సురక్షితంగా తప్పించుకోబడింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇప్పుడు వసుంధర మాట్లాడతారు, మీరే వినండి. ఈ సంఘటనలో బాధించబడిన నిరోష తను మాకొక కూతురు లాంటిది. మేము రావడం వల్లే ఆయన వల్ల ఆమెను చంపలేకపోయాడు. ఆమెకు ముఖ్యమైనవన్నీ నష్టమైపోయిందే. ఇక మీదట బ్రతికితే ఎంత, చస్తే ఎంత. బాధించబడ్డ నిరోషాని ఎగ్జామినేషన్ కాగా తీసుకుని వెళ్లారు. మేడం, పిఎస్ కాగా మీ మెడికల్ రిపోర్ట్స్ ని మాకు చూపించగలరా? ఇంటర్ కోర్స్ జరిగింది, అందులో ఏ సందేహం లేదు. నాకు తెలిసినంత వరకు ఇది మొదటిసారే కాదు. ఈ అమ్మాయికి ఇది చాలా సార్లు జరిగింది. అమ్మా ప్లీజ్ అమ్మా వెళ్ళకమ్మా. నువ్వు ఇంత రాత్రిలో ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్తాను అత్తయ్య. ఇంకా ఒక్క నిమిషం కూడా నేను అతనితో కాపురం చేయను. ఇలా చూడు, ఈ సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదమ్మా. దీంట్లో ఏదో ఒక కుట్ర ఉందమ్మా. వాడు అలా చేయడమ్మా, అలాంటి చెడ్డ పనులు చేయడమ్మా. కొన్ని రోజుల ముందు అయ్యుంటే నేను ఖచ్చితంగా నమ్మేదాన్ని కాదు. అతను ఒకరిని చంపేనని చెప్పినా కూడా నేను నమ్మేదాన్ని. మంజు, కానీ ఇది వెళ్ళకమ్మా ప్లీజ్ మా. అమ్మా నన్ను వదిలి వెళ్ళకమ్మా ప్లీజ్ మా, ఇక్కడే ఉండమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా వెళ్ళకమ్మా, చెప్పేది వినమ్మా. అమ్మా నన్ను వదిలి వెళ్ళకమ్మా. అమ్మా ఆగమ్మా ప్లీజ్ మా.
ఎలాగోలా కష్టపడి అడ్మిషన్ ని సంపాదించాను. కొంచెం సౌకర్యంగా దొరికేంత వరకు మీరు అడ్జస్ట్ అయి ఉండాలి. రా, లోపలికి రండి. వెళ్ళారా? మేడం మన కోసం వెయిట్ చేస్తున్నారు. పద, పద. రండి. గోవిందన్ కుట్టి గోవిందన్ కుట్టి జిందాబాద్ కుట్టి గోవిందన్ కుట్టి జిందాబాద్ గోవిందన్ కుట్టి గోవిందన్ కుట్టి రా నాన్న, మన ఇంటికి వెళ్దాం. రండి, రండి. గోవిందన్ కుట్టి గోవిందన్ కుట్టి జిందాబాద్ గోవిందన్ కుట్టి గోవిందన్ కుట్టి గోవిందన్ కుట్టి గోవిందన్ కుట్టి గోవిందన్ కుట్టి జిందాబాద్ ఏంట్రా నీకు మాత్రం ఇలా జరుగుతోంది? నేను అప్పుడే చెప్పాను కదా, నీ ఎదురుకాల ఆలోచన అంతా ఇంటి వరకేని. నువ్వు ఏదైతే చెప్పి వాడి మనసుని బాధ పెట్టద్దు. కొంతమంది ఆడవాళ్ళు చేసే తప్పు వల్లే ఇలా జరుగుతుంది. నువ్వు అర్థం చేసుకో. మనం ఈ చోటికే రాకూడదు. మనుషుల్ని ఇలా మారుస్తారా ఏంటి? అంతా చదువుకుంటున్నామా? నీ కొడుకు ఏ తప్పు చేయలేదు, అంతా మంచి జరుగుతుంది. అయితే మేము అటు సైడ్ కొంచెం వెళ్ళొద్దామా? సరే. లోపలికి రారా. ఇదిగో తీసుకోనన్నా. ఏంట్రా అది? వాడు రాసిన ఉత్తరం అది కాదు, తన లాయర్ పంపించిన నోటీసు, డివోర్స్ నోటీస్. దేవుడా, అయితే విషయం చేయి దాటిపోయింది అనుకుంటా. నానా, డివర్స్ నోటీస్ అంటే ఏంటి నానా? అది నీకు చెప్తే అర్థం చేసుకోలేనా? ఈ డ్రామాటిక్ అచీవ్మెంట్ కి ఫుల్ క్రెడిట్ నేను మిసెస్ మంజుకి ఇస్తున్నాను. క్యాన్ ఇట్ విల్ బి అన్ఫేర్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది కంపెనీ ఇఫ్ యూ డోంట్ రెస్ప్రొకేట్ ద హార్డ్ వర్క్ షీ పుట్ ఇన్. మిసెస్ మంజు ఎడతగని ఈ శ్రమ, పని మీద ఉన్న ఈ శ్రద్ధ మనం చెప్పలేనిది. సో డియర్ బోర్డ్ మెంబర్స్, మీరు బాగా తెలుసుకోండి, ఈ రోజు నుంచి ఈవిడ్ని మన జిఎం ప్రమోషన్స్ కి చేశాను. సో దట్స్ ఆల్ టుడే బోర్డ్ మీటింగ్ డిస్పోజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. Excuse me, Manju. Please, 1 minute. Sit down. Are you happy? Yes, sir. మిస్సెస్ మంజు, నేను మీకు చెప్పడం మర్చిపోయాను. నేను వచ్చే వారం మూనార్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. దానికి మీరు వస్తే బాగుంటుంది మంజు. యు గాట్ మీ రైట్? అండ్ బిఫోర్ వి లీవ్, ప్రాజెక్ట్ రిపోర్ట్ విల్ బి రెడీ. సార్, అది నేను ప్రిలిమినరీ అవుట్లుక్ గానే పెట్టుకున్నాను. No, అది చాలదు. By tomorrow morning you will be here. It should be ready on my table. Okay? మంజు కాస్త లేట్ గా వెళ్తే సరిపోదా? వాళ్ళు కొంచెం బాగా స్ట్రిక్ట్ గా ఉన్నారు. అది మిస్టర్ జారడే కదా, అతను మన మనిషే. నేను ఫోన్ చేసి చెప్తాను. ఓకే సార్.